మన మార్గంలో అవరోధం, अपने मार्ग में अवरोध बन के रहते. డౌట్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీది ఫ్యామిలీ లైఫ్ ఉన్నది, లేక సోషల్ లైఫ్ ఉన్నది. ఏమున్నది? హస్బెండ్ పట్ల వైఫ్కి డౌట్, వైఫ్ పట్ల హస్బెండ్కి డౌట్, పిల్లల పైన డౌట్, తండ్రి పైన డౌట్, తల్లి పైన డౌట్. ఇవేగా నడుస్తూ ఉంటాయి. ఓ విశ్వాసం ఉండదు, మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, ఏదో ఒక డౌట్ ఉంటుంది. డబ్బుల పట్ల డౌట్, పూర్తి కాన్ఫిడెన్స్ తోటి మనం ఉండవు, విశ్వాసం ఉండదు. అదేమైతే ఉంటుంది, డౌట్ ఉన్నా లేకున్నా పెరుగుతూనే ఉంటుంది. సో దట్ విల్ లీడ్స్ టు ద డిస్ట్రాక్షన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అది మన అధోగతికి కారణమవుతుంది. డౌట్ से क्या होगा? क्या होता अगर डाउट है, अनुमान है, तो क्या होता? लाइफ डिस्टर्ब हो जाता, ఫ్యామిలీ డిస్టర్బ్. అది ఉందా లేదా తెలియదు. డౌట్ మీన్స్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నాట్ కన్ఫర్మ్. डाउट मीन्स अनुमान है, शक है, कंफर्मेशन नहीं है. दिस इज नॉट कंफर्म. शक है, हो सकता नहीं भी हो सकता, ఉండొచ్చు ఉండకపోవచ్చు, कुछ भी हो सकता. द सिंपल doubt will leads to the distraction. మనను సో సింపుల్ డౌట్ will leads to distraction. డౌట్ సింపుల్, ఒక చిన్న వర్డ్ అది, కానీ ఏమైపోతుంది? సర్వనాశనం. చిన్నది కానీ ఏమవుతున్నది దాంతో లైఫ్లో? అర్థమైందా? సో డౌట్ కేన్ ఏం చేస్తుంది? వాళ్ళు నా పైన అనుభవం వేస్తారేమో, వాళ్ళ దగ్గర అనుభవం ఉన్నదేమో, నేను వేస్తాను, నేను తయారు చేసుకున్నాను. ఈయన వేస్తాడేమో అని ఆయన తయారు చేసుకున్నాడు. అందరు తయారు చేసుకొని పెట్టుకున్నారా? సబ్ లోగ్ తయారు కరికే రఖ్ లియే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం జనరల్గా? ఆయన చేసే ముందు నేను చేయాలి, అంతే. ఏం చేయాలా? ఆయన చేసే ముందు నేను చేయాలి. ఆయన చేస్తాడో లేదో తెలియదు, ఆయన చేసే ముందు నేను చేయాలా. అర్థమైందా? ఎందుకో చేస్తున్నారు అది? డౌట్. చేస్తారా లేదా తెలియదు, కానీ ఎక్కడికి వచ్చేసింది? ఎంటైర్ వరల్డ్ లీడ్స్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్. ప్రపంచమే దీంతో సర్వనాశనం అవుతుంది. ద సింపుల్ డౌట్. సింపుల్ డౌట్ సింపులే, కానీ మొత్తం ప్రపంచం సర్వనాశనం అవుతుంది. ఆయన అనుభవం తయారు చేసుకొని పెట్టిండు, ఈయన అనుభవం తయారు చేసుకొని పెట్టిండు, ఆయన అనుభవం తయారు చేసుకున్నాడు. సో ఆయన చేసే ముందు కదా నేను చేయాలి. ఆయన చేసిన తర్వాత నేను ఉంటానా? ఉండా. మళ్ళీ తర్వాత ఎట్లా చేస్తా? సో ముందు నేను చేయాలి. సో ఇక్కడ ఏమవుతున్నది? ముందు కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో ఏముండాలి? నేను రెడీ ఉండాలా. ఆయన తీయక ముందే నాది ఫైర్ అయిపోవాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఏమవుతున్నది? పెద్ద డిస్ట్రాక్షన్. ప్రపంచమే సర్వనాశనం. అలాంటిది ఫ్యామిలీ కాదా? ఫ్యామిలీ కాదా? అయితే సో ఈ డౌట్ ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ డౌట్? ఇంబ్యాలెన్సింగ్ ఆఫ్ మైండ్. ఎక్కడి నుండి వస్తుంది డౌట్? ఎందుకు వస్తుంది తెలుసా? ఇన్సెక్యూరిటీ, ఇంబ్యాలెన్స్, ఇన్సెక్యూరిటీ. ఓకే, ఇన్సెక్యూరిటీ, ఇంబ్యాలెన్స్. బట్ వేర్ ఈస్ ద ఇన్సెక్యూరిటీ? వేర్ ఈస్ ద ఇంబ్యాలెన్స్? ఎక్కడి నుండి వస్తున్నది డౌట్? ఒరిజిన్ ఎక్కడ? ఇన్సెక్యూరిటీ ఎక్కడ ఉన్నది? మైండ్. ఎక్కడ వస్తుంది ఇది? మైండ్లో వస్తున్నది. ఇన్సెక్యూరిటీ ఎవరి మైండ్లో వస్తున్నది? మన మైండ్లో వస్తున్నది. ఎందుకు వస్తున్నది? ఎందుకు వస్తున్నది? మన మైండ్లో డౌట్ ఎందుకు వస్తున్నది? ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తున్నది? మన మైండ్లో వస్తున్నది, ఓకే, బట్ వై? ఆ డౌట్ ఎందుకు వస్తున్నది? వీ డోంట్ హ్యావ్, యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆన్ అదర్స్, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ సెల్ఫ్.
మనపనమైన లేని నమ్మకం వేరే వాళ్ళపైన కలగదు. మనం అదే చేస్తాం, తప్పుడు పనులే చేస్తాం. అమ్మాయి కనిపిస్తే తప్పుడు ఆలోచనలు చేస్తాం, ఆ డౌట్ వైఫ్ పైన పెడతాం. మనం చేసేది వేరే వాళ్ళ దాంట్లో కనిపిస్తుంది, మిర్రర్ ఇమేజ్. మనం చేస్తాం అది, మనం చేసే తప్పులు వేరే వాళ్ళ దాంట్లో మిర్రర్లో కనిపిస్తాయి. సో మిర్రర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, మన దాంట్లో ఉందా? ఏడున్నది ప్రాబ్లం? సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ మిర్రర్ ఇమేజ్. వీ విల్ సీ అవర్ సెల్ఫ్ ఇన్ అదర్స్. మనము మనల్ని వేరే వాళ్ళ దాంట్లో చూస్తాం, వేరే వాళ్ళ దాంట్లో మనమే కనిపిస్తాం. మనకేమనిపిస్తుంది, నేను ఆయనని డౌట్ పడుతున్నా కాదు, మనల్ని మనం డౌట్ పడుతూ ఉంటాం. అర్థమవుతుందా? నేను తల్లిని, తండ్రిని, బ్రదర్ను, సిస్టర్ను, వైఫ్ను డౌట్ పడుతూ ఉన్నా, వీళ్ళ దాంట్లో తప్పుడు ఉన్నది. బట్ వీఆర్ సీయింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ దెమ్. దిస్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్. వీఆర్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ ఇన్ అదర్స్. ఏమవుతున్నది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? వీ విల్ సీ అవర్ సెల్ఫ్ ఇన్ అదర్స్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కానీ మనకు కనిపించదు. మనలో మనం చూసుకుంటే మనకు కనిపిస్తాం, కానీ మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళ దాంట్లో చూస్తూ ఉంటాం. మనకేమనిపిస్తుంది, ఈయన తప్పు, ఆయన తప్పు, ఆయన తప్పు, ఆయన రాంగ్. దట్ ఈస్ యువర్ ఇమేజ్ ఓన్ली यू आर सीइंग इन अदर्स. तुम अपने आप को दूसरों में देख रहे, ये समझ में नहीं आया. అర్థమైందా? మనల్ని మనము अपने आप को हम दूसरों में देखते और सोचते कि वो गलत है. that is your image only, that is your mirror image only, that is you only, that is not others. You are only. If you have something, you are seeing in them only. నీ దాంట్లో ఉన్న విషయాన్ని నువ్వు వేరే వాళ్ళ దాంట్లో చూస్తున్నావు అంతే. సో ఎట్లా అర్థమైతే? మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఓకే, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, రైట్? ఈజ్ నాట్ అ ఉమెన్ బీయింగ్, ఇట్ ఈజ్ జస్ట్ మిర్రర్. ఏంటిది? మిర్రర్. ఈజ్ నాట్ అ ఉమెన్ బీయింగ్, ఈజ్ అ మిర్రర్ అండ్ యు ఆర్ సీయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇన్. ఈజ్ నాట్ అ ఉమెన్ బీయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఆయన మనిషి కాదు, ఒక మిర్రర్ అనుకోండి. నువ్వు చూసుకుంటున్నావు అంతే, నిన్ను నువ్వు చూసుకుంటున్నావు దాంట్లో. ఆ డౌట్ ఆయన పట్ల కాదు, నీ పట్ల అది. దట్ ఈస్ వీ ఓన్లీ. అది మనమే. ఆ కోపం ఆయన పట్ల కాదు, మన పట్ల. ఆ ద్వేషం కూడా ఆయన పట్ల కాదు, మన పట్ల. ద్వేషం ఎక్కడ ఉన్నది? ఈడున్నది మైండ్లో. ఏడ కనిపిస్తున్నది? ఈడ కనిపిస్తున్నది. ఏడున్నది? ఈ మైండ్లో ఉన్నది, కానీ ఈడ కనిపిస్తలేదు. ఏడ కనిపిస్తున్నది? ఇక్కడ కనిపిస్తున్నది. అర్థమైందా? మనకేమనిపిస్తుంది? ఈయన కారణం, ఈయన అంటే ఇక్కడ ద్వేషం లేదు, ద్వేషం ఈడున్నది. ఆ విషయాన్ని నువ్వు అక్కడ చూస్తున్నావు అంతే. ఈడ ఉన్న విషయాన్ని నీకు లోపల చూడడం తెలియదు కదా. టు సీ ఇన్సైడ్. మన తప్పులు మనకు తెలియదు కదా. ఎప్పుడు తెలుస్తాయి? ఇఫ్ యూ లుక్ ఇన్సైడ్, ఇఫ్ విల్ సీ ఇన్సైడ్, ఇఫ్ విల్ అబ్జర్వ్ ఇన్సైడ్. ఆ పద్ధతి తెలిస్తే, ఆ విద్య తెలిస్తే, ఆ ట్రైనింగ్ ఉంటే అప్పుడు అర్థమైపోతుంది. కనిపించేది అక్కడనే, కానీ అది అయినది కాదు, అది నాది. దట్ ఈజ్ మై ఫీలింగ్, దట్ ఈజ్ మీ, దట్ ఈజ్ మై క్యారెక్టర్, దట్ ఈజ్ మై యాంగర్, నాట్ హిమ్. కానీ ఎవరైతే లోపల చూసుకోవడం తెలియదో వాళ్ళు మిగతా వాళ్ళని దోషిస్తూనే ఉంటారు. ఎందుకు? ఆడనే కనిపిస్తుంది అది. ఆ ఇమేజ్ అక్కడనే కనిపిస్తుంది కాబట్టి నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, తూ ఐసా, తూ ఏసా, తూ ఏ కియా, తూ वो किया, तू गलत किया. क्यों? क्योंकि हमको अपने आप को देखना नहीं आता, इसलिए हम दूसरों में देखते हैं और दूसरों के ऊपर भड़क जाते हैं, गाली देते, झगड़ा करते, पंचायत करते, ब्लेम करते. वो सब ये इधर का है, इधर है, ये इधर दिख रहा है, बस ये मिरर में दिख रहा है, ये इधर का रिफ्लेक्ट हो रहा है इधर. समझ में आ रहा है? वेरी सिंपल
So while saying anything, while telling anything, while doing anything, first introspect yourself, see inside. If you are 100% free from that problem, then only you can blame others. Once you will have the training to see inside, then you will not blame anyone in the world. ఒకసారి మనల్ని మనం చూసుకునే అలవాటు అయిన తర్వాత, अगर अपने आप को हमको देखने का अगर ट्रेनिंग है, इंट्रोस्पेक्शन, ध्यानम, मेडिटेशन, then you will not blame anyone. బ్లేమింగ్ ఖతమే అయిపోతుంది, జీరో. వై జీరో? ఎందుకైతుంది అట్లా? బ్లేమ్ చేయరు ఇక మీరు. ఈవెన్ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ రాంగ్, ఈవెన్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ वर्स्ट, then also you will not going to blame them. फिर भी आप उनको दोषी ठहराएंगे नहीं, आप ब्लेम बिल्कुल नहीं करेंगे. क्यों नहीं करेंगे? ఎందుకు చేయరు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100% ప్యూర్, ఓకే, మీ దాంట్లో ఏం కుట్రలు, కుతంత్రాలు, ద్వేషం, ఈర్ష, భయం, కోపం, తాపం ఏం లేదు, ఏ చెడు అలవాటు లేదు. యు ఆర్ 100% ప్యూర్. ఓకే, your mind is 100% purified. Even though you will not going to blame anyone if anyone will do harm to you. ఎవరన్నా మీకు చెడు చేసినా బ్లేమ్ చేయరు, చెడు అన్నా బ్లేమ్ చేయరు. ఎందుకు చేయరు చెప్పు? ఈ 100% ప్యూరిటీ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. బ్లేమ్ కనిపించేది అక్కడ ద్వేషం కనిపించేది, అక్కడ ఈర్ష కనిపించేది. ఎందుకంటే యు ఆర్ ద మిర్రర్ ఇమేజ్. యూ విల్ గెట్ రిఫ్లెక్షన్ ఇన్ ద అదర్ హ్యూమన్ బీయింగ్. అర్థమైందా? ఫోన్ వస్తుందా? అదే ఫోనా? మళ్ళీ అర్థమైందా? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? వీ విల్ సీ అవర్ సెల్ఫ్ ఓన్లీ, అండ్ ఇఫ్ యూ హ్యావ్ లవ్, యూ విల్ సీ ద లవ్. ఆడ ద్వేషం ఉన్న ఇక ద్వేషం కనిపించేది, అగ్గి ఉన్న అగ్గి కనిపించేది. नफरत है तो नफरत नहीं दिखता वहाँ पे, सिर्फ मोहब्बत ही, प्यार ही दिखता वहाँ पे. करुणा, दया, प्रेम ने कनिपिस्ता, यही दिखता. क्यों? क्योंकि इधर पूरा वही है, यही उधर दिखता. समझ में आ रहा है? So you will not going to blame anyone. Again you will see your mirror image only, because you have the love, you will see the love there. You have the compassion, you will see the compassion. You have the kindness, you will see the kindness in others. तुम्हारे अंदर मोहब्बत है, मोहब्बत दिखेगा. तुम्हारे अंदर प्यार है, प्यार दिखेगा. तुम्हारे अंदर नफरत है, नफरत दिखेगा. तुम्हारे अंदर गुस्सा है, गुस्सा दिखेगा. ये इधर, क्योंकि ये भी इंसान ही है ना, तुम भी इंसान, हम भी इंसान. कौन है बाहर, कौन है अलग? सब एक दूसरे के मिरर इमेज है, ओनली मिरर इमेज है. समझ में आ रहा है? सो नेवर गो టు బ్లేమ్ ఎనీవన్. ఇకపైన జీవితంలో, భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎవరిని బ్లేమ్ చేయొద్దు. कभी किसी को ब्लेम करो ही मत. वी आर रिस्पॉन्सिबल फॉर एवरीथिंग. गार्ड बांध लो ऐसा. Nor father, mother, wife, sister, brother or anyone in the world. We are 100% responsible. 100% responsible. 100%, 100% हम ही जिम्मेदार है, हम ही responsible है for everything what we have now. మనకు ఏం జరుగుతుందో దానికి మనమే కారణం, ప్రపంచంలో ఇంకెవరు కాదు. समझ में आ रहा है? फॉर एग्जाम्पल, वी आर द मिरर इमेज ऑफ ईच अदर. एक एक इंसान जैसे पत्ते है, एक झाड़ है. फॉर एग्जाम्पल చెట్టు ఉన్నది అనుకో, అన్ని ఆకులు ఉన్నాయి. ఈ ఆకు తీసినాం సెపరేట్. దిస్ ఈజ్ సేమ్ లీఫ్,
वही पत्ता है, दूसरा पत्ता सेम है, इन द सेम वे वी आर ह्यूमन बींग्स, सेम। वही लिवर है, वही किडनी है, वही आंखें हैं, वही माइंड है, सेम है। कुछ ऐसा नहीं है कि भाई हाँ ऐसा दो हार्ट किसी को है, यहाँ पे 4 आंखें किसी को है। वी आर सेम लाइक लीफ। जैसे पत्ते समान है वैसे हम सब समान है। अगर मैं खुश हूं तो आप भी खुश रह सकते, अगर आप खुश है तो मैं खुश रह सकता। समझ में आ रहा है? इफ आई गॉट एनलाइटन यू आल्सो गेट एनलाइटन। జ్ఞానం మీకు కలిగితే నాకు కూడా కలగవచ్చు, నాకు కలిగితే మీకు కూడా కలగవచ్చు। యూ कैन आल्सो बी लिव ए हैप्पी एंड पीसफुल लाइफ। समझ में आ रहा है? इफ crores of people are restless and if one person is peaceful then this crore people can also be peaceful, happy हो सकता है, क्योंकि वो भी इंसान है। समझ में आ रहा है? सो वी आर मिरर इमेज ऑफ ईच अदर। किससे लड़ना है यहाँ पे? जब हमारा ही मिरर दिख रहा है, मिरर में अगर हमारा इमेज दिख रहा है तो उससे लड़ोगे? तो हम तो लड़ते रहते। हम क्या करते? लड़ते रहते। నిజ జీవితంలో కొట్లాడుకుంటామా లేదా? నువ్వేంది నేనేంది నడుస్తాయా లేదా? ఎవరితోటి చేస్తూ ఉంటాం? మిర్రర్ ఇమేజ్, అవర్ ఓన్ మిర్రర్ ఇమేజ్। మన ఇమేజ్ తోటే మనం ఫైట్ చేస్తూ ఉంటాం జీవితాంతం। తిట్లు, కొట్లాటలు, పంచాయతీలు, కేసులు, కథ कारखाना। किससे लड़ रहे हैं? विथ अवर ओन इमेज। हमारा ही हम शक्ल है, क्योंकि वो भी इंसान है। समझ में आ रहा है? फॉर एग्जाम्पल एक डॉग, एक कुत्ता क्या किया? एक सर्कस के हॉल में चले गए, एक रूम में चले गए, ఒక ఇంట్లోకి ఒక రూమ్లోకి వెళ్ళిపోయి, సర్కస్ నడుస్తున్న రూమ్లోకి వెళ్ళిపోయింది। నైట్ అవర్స్లో లోపలికి వెళ్ళింది, అది బయట ఎవరో సెక్యూరిటీ లాక్ చేసింది, తెలియదు కుక్క లోపల ఉన్నదని। కొన్ని ఉంటాయి కదా గ్లాసెస్, మిర్రర్ ఇమేజ్, దాంట్లో ఒక ఇమేజ్ మల్టిపుల్గా కనబడుతూ ఉంటాయి। అర్థమైందా? ఒకటే ఇమేజ్ చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది। సో ఏమైంది? కుక్క లోపలికి వెళ్ళిన తర్వాత ఏం కనిపిస్తున్నది? దానికి అన్ని కుక్కలే కనిపిస్తున్నాయి। అదేం చేస్తున్నది? మరుగుతూ ఉన్నది, కరుస్తూ ఉన్నది। అది కరుస్తూ ఉంటే అవి కరుస్తూ ఉన్నాయి, అది ఇంకా అగ్రెసివ్ అవుతూ ఉన్నది, దానికి ఎవరితోటి కొట్లాడుతున్నాయి? దాంతో కొట్లాడు। పొద్దున చూస్తే सवेरे क्या, जब चाबी खोले तो कुत्ता बिकम डेड, मर गया। कैसे मर गया? अपने आप से लड़के मर गया। पूरा खून से लथपथ हो गया, पूरा खून बह रहा। किससे लड़ा वो? ఎవరితోటి? దాని గొడవ ఎవరితోటి? किससे? आईने में अपने से लड़ा, आईने से नहीं, आईने में अपने से लड़ा। अगर सिर्फ आईना रहता, वो क्या समझ रहा? ये कुत्ता मेरे पे भौंक रहा है, ये कुत्ता मेरे तरफ आ रहा है, ये भौंक रहा है, तो मेरे को क्या करना है भाई? लड़ाई करना। ऐसी हमारी जिंदगी खत्म हो जाती है, इंसान की भी ऐसी खत्म हो जाती है, खत्म, अपने आप से लड़के खत्म हो जाती। అవుతుందా లేదా ఇది? అర్థమవుతుందిగా? మన జీవితంలో ఎవరితోటి గొడవలు మనయన్నీ? పంచాయతీలు, గొడవలు, झगड़ा किससे हमारा? अपने से ही है। इंसान से नहीं, इंसान हमारा मिरर इमेज है। ह्यूमन बीइंग इज अ मिरर इमेज है। और जैसे जैसे तुमको माइंड प्यूरिफाई होते जाएगा, फिर कुत्ते में भी मिरर इमेज ही दिखाई देता, फिर जाड़ में भी वही दिखाई देता, फिर पूरा वर्ल्ड में मिरर इमेज ही दिखाई देता। जिधर देखोगे तो तुम उधर पाओगे, इधर में, उधर में, उधर में। तो झगड़ा खत्म, झगड़ा एंड। क्यों?
हर तरफ हम ही हम है। इंसान में तो है ही, पशु में भी, पक्षी में भी, झाड़ में भी, सब इसमें हम दिखाई देते हैं। क्यों क्यों दिखाई देते हैं? नो, क्योंकि उसमें भी जान है और हमारे इसमें भी जान है। ये जाएंगे तो हम भी मट्टी, वो जाएगा तो वो भी मट्टी। मट्टी मट्टी सेम, क्या है? सेम। मट्टी मट्टी सेम आ गया। सो हर जगह पे हमको हम ही दिखाई देते। फिर किससे झगड़ा करोगे, किससे लड़ाई करोगे, किससे नफरत करोगे, किसको खत्म करोगे? अपने आप को खत्म करोगे। ఎవరిని మనం అంతం చేస్తాం? మనల్ని మనమే, అంతేనా? फॉर एग्जाम्पल झाड़ है, झाड़ राख हो गया, जल गया, क्या होगा? मट्टी होगा। क्या होगा? मट्टी, ऐश। और इंसान राख हो गया, जल गया, क्या होगा? जलाते नहीं जलाते इंसान, क्या होता? अब ये मट्टी झाड़ का और इंसान का दोनों को मिलाओ तो कौन सा झाड़ का है और कौन सा इंसान का है? हाँ, समझ में आ रहा है? आता है? ये झाड़ का है, ये पक्षी का है, ये हमारा है। तो इसका मतलब क्या है? इसका क्या मतलब है? सेम है, सेम। अभी सेम नहीं लगता क्योंकि अभी हमारे दो हाथ है, उसके चार पैर है। हमारे दो पैर है, उसके चार पैर है। हम बोल रहे, वो बेचारा बोल नहीं रहा, तो इसलिए हमको अभी अलग लगता है। पशु पक्षी जानवर अलग है, हम अलग है, हम ग्रेट है। लेकिन इधर आएंगे देखेंगे सेम है। हाँ, जब अंत में होगा डेस्टिनेशन इज सेम। वो भी उधर ही आता, हम भी उधर ही जाते हैं। ఏమైతున్నాయి మరి? సేమ్ ఆగా మరి ఎవరితోటి పోరాటం చేస్తున్నావు, ఎవరితోటి కొట్లాడుతున్నావు, కిస్కే ప్రతి నఫరత్, కిస్కే ప్రతి జగడా? ఎందుకు ఈ పంచాయతీలు, ఎందుకు ఈ టెన్షన్లు, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్లు, ఎందుకు ఈ గొడవలు? ఫర్ వాట్? ఫర్ వాట్? ఫర్ నథింగ్. ఫర్ వాట్? ఫర్ నథింగ్. దిస్ ఈజ్ సర్ప్రైజింగ్ థింగ్ దట్ దేర్ ఈజ్ నథింగ్. ఆశ్చర్యమైన విషయం ఏంటిది? ఆడేం లేదు, ఆడ శూన్యం ఉన్నది. ఆడేమున్నది? శూన్యం ఉన్నది, నథింగ్. ఫర్ నథింగ్ వీఆర్ ఫైటింగ్, ఫర్ నథింగ్ వీఆర్ బ్లేమింగ్, ఫర్ నథింగ్ వీఆర్ గెట్టింగ్ యాంగ్రీ, ఫర్ నథింగ్ వీఆర్ మేకింగ్ అణుబాంబ్, atom bomb to kill one another. हम क्यों ये सब कर रहे हैं? कुछ भी नहीं है वहां पे। जब इंसान ही नहीं है तो ईगो कहां है? Where is the existence of anything? Nothing. ఏమన్నా ఉన్నదా? Permanent? Is there anything? Nothing. Nothing is permanent. Neither human being is permanent, neither this world is permanent. So everything has to be same ash. When same ash, फिर हमारा झगड़ा, पंचायती लड़ाई, गाली गलौज, केसेस, हाई कोर्ट, सुप्रीम कोर्ट, किसके लिए? नथिंग के लिए. नथिंग के लिए we are doing everything. For nothing we are doing everything. That is we don't know. For nothing we are doing everything. सिर्फ हमारा झगड़ा शून्य में, वहां पे कुछ भी नहीं है, कुछ भी नहीं है. అక్కడ ఏం లేదు, శూన్యం ఉన్నది. ఆ శూన్యం కొరకు మన యుద్ధం ఉన్నది. ఫస్ట్ మహాయుద్ధం, రెండో మహాయుద్ధం, మూడో మహాయుద్ధం. ఫర్ వాట్? ఫర్ నథింగ్. ఇంత టైము, టాలెంటు, ట్రెజరీ, మైండ్ ఉపయోగించి దేని కొరకు? ఫర్ నథింగ్. దేని కొరకు ఉపయోగిస్తున్నాం? ఫోన్ వస్తుందా?
నెంబర్ వస్తుంది కడేసి దేని కొరకు ఫర్ నథింగ్ కుచ్ భీ నహీ హై సో వి ఆర్ ద సేమ్ సో వెన్ యూ విల్ సీ ఇన్సైడ్ యూ విల్ కమ్ టు నో ఐ ఆమ్ నథింగ్ I am nothing. But we are like dog, which is fighting with his own mirror image. మనం కూడా ఆ సర్కస్లో కుక్కలాగా అయిపోయినాం. ఏమైపోయింది దానికి ఏ మిర్రర్ ఇమేజ్లో చూసినా అదే కనిపిస్తుంది. సో ఫైటింగ్ చేస్తూనే ఉన్నాయి. ఏమన్నా అర్థం ఉందా? कुछ मतलब है, कुछ अर्थ है नहीं. उसके लिए फिर पी रहे, सो रहे, पा रहे, ये कर रहे, वो कर रहे. फिर उसके लिए टेंशन आई तो सिगरेट चाहिए, तंबाकू चाहिए, गुटखा चाहिए. कुछ मतलब है पर नथिंग. ఏం లేదు, దాని కొరకు ఇవన్నీ చేస్తున్నాం. इतना टेंशन, नींद ही नहीं आता, बीपी बढ़ गया, शुगर बढ़ गया, for nothing. So when you will see inside, you will come to know that nothing. वहाँ पे कुछ भी नहीं है. जिसके लिए मैं इतना परेशान हो रहा, जिसके लिए इतना मैं टेंशन ले रहा, जिसके लिए मैं इतना केसेस लड़ रहा, जिसके लिए मैं इतना मेहनत कर रहा, nothing. That is the reality. Is there anything? ఏమన్నా ఉందా? ఇంతకుముందు ఎవరన్నా సంపాదించింది ఏమన్నా ఉందా? ఇంతకుముందు మనకంటే ముందు అలెగ్జాండర్ది ఏమన్నా ఉందా? సికందర్ది ఉందా ఏమన్నా? ఏం లేదు. జీరో. ఫర్ జీरो वी आर फाइटिंग विथ ईच अदर. फॉर जीरो, शून्य के लिए हम फाइट कर रहे एक दूसरे को. కుట్రలు, కుతంత్రాలు, బందుకులు, అటంబములు, అనుభవములు, ఇవన్నీ దేని కొరకు? శూన్యం కొరకు. సో శూన్యం కొరకు చేయవలసిన అవసరం ఉన్నది ఇవన్నీ. शून्य के लिए लड़ने की जरूरत है? फिर क्यों लड़ रहे हैं? तो पागल है नहीं हम सब पागल, हम सब लेकिन क्यों? क्योंकि हम शून्य के लिए लड़ रहे हैं. अरे कुछ मिला तो ठीक, कुछ ऐसा मिलने वाला है जो परमानेंट है, जो स्थायी है, स्थिर है. ऐसा कुछ है इस दुनिया में? कुछ भी नहीं है. फिर भी हमारा टेंशन चल रहा है, हमारा लड़ाई झगड़ा चल रहा है. ऐसा कुछ पालो जो आफ्टर डेथ रहेगा. डेथ के साथ सब चला जाता. समझ में? मृत्यु के साथ में क्या होगा? एवरीथिंग हैज टू बी गॉन. हर चीज खत्म. तो इसका मतलब है आफ्टर डेथ ऑल्सो समथिंग शुड बी देयर. जिसका डेथ नहीं है, जो परमानेंट है, उसके बारे में मेहनत करो, उसके बारे में परिश्रम करो. डू स्ट्रगल फॉर दैट. एंड व्हाट इज दैट? नेम काय का नहीं. 1000 years, 100 years हुए, सब गया. नेम एंड फेम एंड एवरीथिंग. क्या करेंगे? चलो है तो क्या करेंगे? सिकंदर है तो क्या करेंगे? अलेक्जेंडर है तो क्या करेंगे? क्या करेंगे? नेम का क्या करेंगे? क्या होगा? वो 15, 20, 10 करोड़ ले रहे ना माइकल जैक्सन. क्या होगा? क्या होगा? क्या होगा? नाम में क्या रहता? So we should try for that which is permanent, which is not temporary, ऐसा क्या है which will be always there, which will be always there. वो चीज के लिए हमको अगर कुछ करना पड़ा, मेहनत, परिश्रम, स्ट्रगल, तो फिर बोल सकते कि ये बंदा कुछ काम का है. नहीं तो शून्य के लिए लड़ रहे, एक दूसरे को मारा पीट, गाली गलौज, भैया भाभी, यानी वाइफ, हस्बैंड, फादर, मदर, ब्रदर, सिस्टर. क्या चल रहा है? समझ में आ रहा है? सो दैट्स व्हाट దిస్ ఆల్ విల్ క్లియర్. ఇవన్నీ క్లియర్ అవుతాయి. బయట ఎన్ని ఇన్నా కూడా క్లియర్ కావు.
ఎంతమంది చెప్పినా కూడా క్లియర్ కావు, ఎంత చదివినా క్లియర్ కావు, విన్నా క్లియర్ కావు, చదివినా క్లియర్ కావు. ఎట్లా క్లియర్ అయితే? విత్ యువర్ ఓన్ एक्सपीरियंस, विथ आवर ओन इंसाइट. अगर हम अंदर हमारे मन में जा सके, अंदर अंदर इनसाइड, then everything will be clear from inside, not from outside. లోపల నుండి ప్రతి విషయం క్లియర్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని క్లాసులు చెప్పినా अच्छा है, समझ में आए, क्या करेंगे? समझ में आए. जैसे ये टैबलेट बुखार कम होगा, ये टैबलेट से बुखार कम होगा, समझ में आया. अब ले नहीं रहे, कुछ फायदा ఏమన్నా ఉపయోగం ఉంటుందా? टैबलेट से बुखार कम होता, समझ में आया, सब समझ में आया. एक लिया टैबलेट, बाजू में रखा, एक व्यक्ति लिया, उसका पूजा कर रहा है, एक व्यक्ति उसके राउंड मार रहा है, उससे कुछ फायदा है? एक व्यक्ति पेड़े बांट रहा है कि इससे बुखार कम होगा, कम होगा, कम होगा. लेगा तो होगा. तो पेड़े बांटने से, उसके फेरे लगाने से, उसको पूजने से कुछ नहीं होगा. लेना पड़ेगा. తీసుకుంటేనే జ్వరము తగ్గుతుంది, బుఖార్ కమ్ होता, नहीं तो नहीं होता. దట్స్ ఇట్. तो लेना पड़ता, उतारना पड़ेगा. అది మన నిజ జీవితంలో అమలు చేస్తూ పోవాలి. అప్పుడైతేనే దాని ఫలితం, దాని లాభం పొందగలుగుతాం. అదర్వైజ్ देयर इज नो यूज. कितना भी कर लो, नो यूज. So ultimately the only final thing is we have to introspect ourselves, we have to see inside, and we should come to know the truth of this world, reality. ఏంటిది? సత్యాన్ని వెతకడం, అదే సత్యాన్ని చేరుకోవడం, అదే సచ్కో జాన్నా, సత్యమేవ జయతే, అదే. వాట్ ఈస్ ద ట్రూత్? ట్రూత్ ఈస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ, అండ్ నాట్ బై హియరింగ్, నాట్ బై రీడింగ్, నాట్ బై థింకింగ్. ఆలోచన చేసి, చదివి, విని కాదు, అమలు చేసి తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన మైండ్ ఇంప్యూర్ అవుతూ ఉంటుందో ఏం అర్థం కాదు. ఎవరితోటి పోరాటం చేస్తున్నాం, ఎవరిని తిడుతున్నాం, ఎవరితోటి ఏం చేస్తున్నాం, మనకి ఏం అర్థం కాదు. कुछ भी नहीं समझ में आता. हम किससे लड़ाई करते हैं? हमारे मिरर इमेज से ही. रात भर, दिन भर, जिंदगी भर. वो कुत्ता क्या किया? रात भर झगड़ा किया, और सवेरे हम जिंदगी भर झगड़ा करते हैं, और लास्ट में फर्क कुछ है? इज देयर एनी डिफरेंस? वो सिर्फ रात भर किया, मर गया. हम जिंदगी भर अपने आप से लड़ते रहते, और फिर एंड में चले जाते, उसी के पास चले जाते. वो थोड़ा पहले चले जाता, हम थोड़ा बाद में, लेकिन जाना वहीं पे है. फिर कोई है नहीं. So we should search for the thing which is permanent. And what is the permanent? What is the permanent? Permanent क्या है? To become aware, to become alert, to become conscious about your mind and body, not for rest of the world. What is going in my mind, you should see it. What is going in my body, you should see it as a separate entity. Witness. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కాదు, నేనేం చేస్తున్నా, నా మనసులో, నా బాడీలో ఏం జరుగుతున్నది అన్నది మనకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్నెస్, స్పృహ, హోష్, and that is permanent. Body जाएगा, consciousness will be there. Consciousness will be there. Body anyhow, after some or other day, it will collapse. The conscious should be there. What my body is doing right now, what I am doing. నా ఫింగర్ కదులుతున్నాయా, నా చెయ్యి కదులుతుందా, నా బాడీలో ఏ మూమెంట్ జరుగుతున్నది, ఎటు పోతున్నది, ఏం చేస్తున్నది, తింటుందా, పడుకుందా. నా శరీరం, దిస్ బాడీ
We should witness about our own body. We should witness about our own thoughts, mind. What my mind is thinking right now. ఇప్పుడు ఎటు పోతున్నది, ఏం చేస్తున్నది. Just observe it. Just see it. Because you are not mind and you are not body. You are consciousness. We should see these two things every second. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మన దృష్టి, మన మైండ్ మన శరీరం పైనే ఏం చేస్తున్నది. జస్ట్ అబ్జర్వ్ ఇట్. చేసేది ఆపం, జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఇట్స్ రన్నింగ్, ఇట్స్ వాకింగ్, ఇట్స్ డ్రైవింగ్, ఇట్స్ ఈటింగ్, ఇట్స్ టేकिंग बाथ और व्हाट इट्स डूइंग. क्या कर रहा है मेरा शरीर, क्या कर रहा है मेरा माइंड, क्या कर रहा है. ये जो देख रहा है वो हमें, that is permanent, that is called consciousness. दाने ఏమంటారు, स्पृह, सोई, होश. होश में आओ बोलते हैं ना, होश में आ रहे बाबा, अभी 18 साल का हो गया, होश में आ. अभी 40 साल हो गया, थोड़ा होश में आ. सिर्फ दारू के नशे से नहीं, जिंदगी के नशे से होश में आ. पैसे के नशे से होश में आ. ताकत के नशे से होश में आ. यंग एज के नशे से होश में आ, क्योंकि बूढ़ा बनने वाला है. बूढ़े के नशे से होश में आ. नशा हर चीज का रहेगा, इस जीवन का नशा, उससे होश में आ, क्योंकि ये जीवन समाप्त होगा. ఏమైతుంది ఇది. సో ఏం కావాలి మనం, होश में आ. वो होश है, अरे होश संभाल, होश में आ. क्या बोल रहा होश में आ, क्या कर रहा होश में आ. अभी दारू की आदत नहीं लगी, अभी सिगरेट की आदत नहीं लगी, फिर भी बेहोशी में. और फिर जब इसकी आदत लगती तो डबल टिबल चौबल बेहोशी. पहले ही बेहोशी, हम क्या बोल रहे समझ में नहीं आता, हम क्या कर रहे समझ में नहीं आता. फिर ऊपर से और दारू की बेहोशी, स्मोकिंग की बेहोशी, पैसे की बेहोशी, फिर इसका बेहोशी, फिर लैंड का बेहोशी, फिर धन दौलत, नेम एंड फेम का बेहोशी. समझ में आ रहा है. ये सब बेहोशी है. बहुत बेहोशी से बाहर आओ. किससे बाहर आओ, बेहोशी से बाहर. అర్థమవుతుందా. బేహోషి ఏమంటారు తెలుగులో, ఈ మత్తు నుండి బయటికి రాండి. మత్తు నుండి బయటికి రావాలి. అది మందు మత్తు అయినా ఏ మత్తు అయినా దాని నుండి బయటికి వచ్చి కాన్షియస్ होश. अब उसका कोई डेथ नहीं. ये बॉडी जाएगा, जाएगा. ये बॉडी जाएगा तो ये कॉन्शियसनेस देखेगा कि मेरा बॉडी जा रहा है. अब ये कॉन्शियस होगा, ये यूनिवर्स होगा, दिट इज बिकम यूनिवर्स. समझ में आ रहा है. అంటే కొంచెం బాగా డీప్ లెవెల్లో చెప్తున్నా, అది అర్థం కాదు. బట్ జీవితంలో ఎప్పుడన్నా ఒకసారి ఏమన్నా మీరు కొంచెం ఆలోచన చేసి ఒక స్టెప్ వేస్తే అప్పుడు కొంచెం అర్థమవుతుంది. బట్ ఈ ది ఎంటైర్ కన్క్లూజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, పూర్తి కన్క్లూజన్కి చెప్తున్నా. బట్ అది కేవలం దట్ ఈస్ నాట్ ఎస్ వర్డ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ అన్ ఎన్లైటన్మెంట్. అదేంటిది, జ్ఞానోదయం. అండ్ దట్ ఈస్ ద కాన్షియస్నెస్ వెన్ యూ విల్ బికమ్ విట్నెస్ అబౌట్ యువర్ బాడీ అండ్ మైండ్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎవరిని తిడుతున్నాము, ఎవరిని కొడుతున్నాము, ఏడ వండుకున్నాము, చేతిలో ఇది ఎందుకు వచ్చింది, కాళ్ళు ఎందుకు ఆడిస్తున్నామో తెలియదు. వీఆర్ వెరీ అన్కాన్షియస్ బికాస్ దట్ ఈస్ అ హ్యాబిట్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, నవ్వుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, మనకు తెలియదు. అందుకే కదా, సీ యువర్ రెస్పిరేషన్, డోంట్ మూవ్ యువర్ బాడీ, యువర్ ఫింగర్స్ ఆర్ ఎనీథింగ్. Be conscious about your body, that nothing should happen without your permission, without your consciousness. లేచి అడిగిన తర్వాత ఏమంటారు, చేయలే సార్, ఏం చేయలే అంటే అది సోయి లేకుండానే అయిపోయింది ఆ యాక్టివిటీ. ఏమవుతున్నాయి ఆ యాక్టివిటీ, మత్తులనే అయిపోతున్నాయి, సోయిల్నే లేం మనం. చెయ్యి లేస్తున్నది, ఎయిర్స్ ఇట్లా అంటున్నాం, జేబులో చేపెడుతున్నాం, గోకుతున్నాం, వీ డోంట్ నో. దట్ ఈస్ కాల్డ్ బేహోషి. దాన్నే ఏమంటారు, అన్కాన్షియస్నెస్. దాన్నే మత్తు అంటారు, స్పృహ లేకపోవడం అంటారు. సో బీ కాన్షియస్
దట్ ఈస్ ద అల్టిమేట్. బీ కాన్షియస్ ఇస్ ద అల్టిమేట్ గోల్, అల్టిమేట్ అచీవ్మెంట్. దాన్ని తప్పించి ఇంకా ప్రపంచంలో ఏం సాధించలేం. అండ్ ఎవ్రీ వన్ కెన్ బీ కాన్షియస్. ప్రతి మనిషి కావచ్చు, जाग सकते, होश में आ सकते, हैप्पी लाइफ जी सकते. होश में जो है तो कभी भी गलत नहीं काम करेगा, कभी भी गलत काम नहीं करेगा, कभी भी खुद मुसीबतें लाएगा. जो होश में है, స్పృహలో ఉన్న వ్యక్తి ఎప్పుడన్నా బాధలను తెచ్చుకుంటాడా? మనం తెచ్చుకున్నాము. ఫుల్ ఆఫ్ బాధలు, ఫుల్ ఆఫ్ టెన్షన్, ఫుల్ ఆఫ్ సఫరింగ్. దేంట్లో నుండి బయటపడాలో మనకు తెలియదు. ఇక మొత్తం సఫరింగ్ సముద్రమును క్రియేట్ చేసుకున్నాం. బాధల परेशानियों का समुद्र बना लिया और फिर हम चिल्ला रहे, मैं परेशान, मेरे को ये टेंशन है, मेरे को वो फ्रस्ट्रेशन है, मेरे को ये प्रॉब्लम, मेरे को वो प्रॉब्लम है. कौन चिल्ला रहा? మనమే సముద్రం నిర్మించుకున్నాం, ఇక మనమే ఏడ్స్తా ఉన్నాం. దిస్ ఈజ్ కాల్డ్ బేహోషి. దీన్ని ఏమంటారు? స్పృహ లేకపోవడం, అన్కాన్షియస్నెస్. ద సొల్యూషన్ ఈజ్ ఓన్లీ కాన్షియస్నెస్. अनकॉन्शियसनेस, if it is the problem, then solution will be conscious. अगर बेहोश है तो होश में आओ, अज्ञान है तो ज्ञान बढ़ाओ. बस इतना ही है और कुछ नहीं है. बाकी सब चलेगा. पैसा वैसा, धन दौलत, बीवी बच्चे, मैरिज बीरेज सब चलते रहेगा. उसमें कोई ऐसा नहीं है कि भाई सब छोड़ के भागे, ऐसा नहीं है. वी कैन लिव हैप्पी. मर्सिडीज भी आएगा जाएगा, कुछ भी होगा, but we are conscious and we are consciously living our life. అర్థమైందా? Okay, close it. Any doubt?